హలో ఫ్రెండ్స్, కొండలను చూస్తుంటే మీకు తిరుపతి గుర్తొస్తుందని నాకు తెలుస్తుంది. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో రామచంద్ర పుష్కరిణి కూడా ఒకటి. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, సమాజానికి పనికొచ్చే అనేక విధమైనటువంటి కార్యక్రమాలు టీటీడీ ఆధ్వర్యంలో ఈ ప్రదేశంలో జరుగుతాయి. ఓసారి ఇందులో చూసొద్దాం రండి. ఎంటర్ అవుతుండగా విశాలమైనటువంటి ప్రాంగణం, అన్ని వెహికల్స్ పార్కింగ్ చేసుకోగలగడానికి ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కుడివైపున అదే కావలసినటువంటి స్థలం. ఇదే రామచంద్ర పుష్కరిణి వేదిక, సభా వేదిక. అనేక మంది కళాకారులకి జీవితాన్ని ప్రసాదించిన ప్రదేశం, అనేక మంది కళాకారుల్ని వెలుగులోకి తెచ్చినటువంటి ఈ చోటు. ఇప్పుడు పుష్కరిణి లోపలికి వెళ్దాం. ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నాం. చూడండి, ఉదయం పూట ఇక్కడ అనేక మంది కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా అనేక మంది ఈ పుష్కరిణి లోపలికి వచ్చి ఏమేమి వ్యాఖ్యలు చేస్తారో చూడండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినటువంటి మాట ఈ పుష్కరిణి సాక్షాత్ వేదికగా నిలిచి ఉండదు. ఎలా అంటారా? చూడండి, చుట్టూ పచ్చని చెట్లు, విశాలమైనటువంటి ప్రకృతి సోయగాల మధ్యలో రకరకాల పూల మొక్కలు, రకరకాల వృక్ష సంపద కలిగినటువంటి పుష్కరిణి. మెయిన్ గేట్ ఎంట్రన్స్, సెక్యూరిటీ రూమ్ అలా చూస్తూ ఉంటారు. పుష్కరిణి మధ్య భాగంలో చూడండి, ఇప్పుడు పుష్కరిణి ఎంట్రన్స్ పార్క్లో ఎడమ వైపు నుంచి అలా వెళ్ళి అలా రౌండ్ వేసుకుని ఉంటాం. ఎత్తైన చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, జాగింగ్ చేసే వాళ్ళకి, వాకింగ్ చేసే వాళ్ళకు అనుకూలంగా దారులు, పుష్కరిణి మధ్యలో అక్కడక్కడ కొటేషన్స్. ఇదే పుష్కరిణి. నీళ్ళు లేవు, ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం ఇక్కడ నీళ్ళు ఉంచుతారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీళ్ళు ఎక్కడ ఉండవు. ఇక్కడ చూడండి, జీవితానికి సంబంధించిన కొటేషన్స్, మంచి మంచి కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే పచ్చనటువంటి చెట్లు, పూల మొక్కలు, ఎత్తైనటువంటి గోపురాలు, మండపాలు, నలువైపులా మండపాలు ఉన్నాయి. ఇక్కడ సేద తీరడానికి ప్లేస్ చూడండి. ఇక నడిచే వాళ్ళు నడుస్తుంటారు, జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక పిల్లలైతే పిల్లలకి ఇక చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారు ఆడుకోవడానికి, అలాగే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఇక్కడ సమకూర్చారు. ఒకసారి చూడండి. చిన్న పెద్ద వయసుతో భేదం లేకుండా అందరూ ఎలా ప్రకృతిని ఆస్వాదిస్తారు, తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నారో ఒకసారి చూడండి. చూసారుగా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం. వాళ్ళతో పాటు పెద్దలు కూడా చిన్నపిల్లల్లాగా మారి ఆ కొద్దిసేపు ఉదయం 5 నుంచి 8 వరకు ఈ ప్రదేశం ఓపెన్ చేస్తుంటారు.
అందరూ చిన్నపిల్లలాగా మారిపోయి తమ బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకోవడానికి చాలా చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఊయలు ఊగేవాళ్ళు ఊయలు ఊగుతుంటూ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు మనకు కూడా ఎక్సర్సైజ్ బాగుంటుంది అనేసి తెచ్చినటువంటి తల్లిదండ్రులు అంతా చేసి అలసిపోయినటువంటి పిల్లలు అలా కూర్చొని సేద తీరుతూ ఇక్కడ చూడండి వయసుతో సంబంధం లేకుండా చాలా వృద్ధులైనటువంటి వీళ్ళు కూడా చేస్తున్నటువంటి ఆసనాలు, మహిళలు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్లు. Yes? Oh my god. ఇంకా మా పిల్లలతో కూడా నేను అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్తూ ఉంటాను. వాళ్ళు చేసేటివి కూడా చేస్తూ నేను కూడా బాల్యంలోకి అలా 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 జారుకుంటూ ఉంటాను. ఏమైనా మధుర స్మృతులు చాలా బాగుంటాయి. చూడండి మెడిటేషన్ చేస్తున్నటువంటి అమ్మాయి. ఇక్కడ చూడండి ఒక చిన్న అమ్మాయి అలా లేడర్ మీద ఎలా ఎలా ఎక్కుతూ ఉందో చూడండి, ఎలా ఆడుకుంటుందో, ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. చిన్నతనం నుంచి ఆ ఉయ్యాల ఊగుతో పాటు అలాగే టెక్నికల్గా ఆ టెక్వాండో లాంటి విద్యలు కూడా ఇక్కడ తరబేతి పొందడానికి అవకాశం చాలా ఉంది. విశాలమైనటువంటి ప్రదేశం మధ్యలో అక్కడక్కడ సేద తీయడానికి కుర్చీలు, మండపాలు చూడంగానే అలా సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇదే రామచంద్రం పుష్కరిణి ఉత్సవాలు, తెప్పోత్సవాలు జరిగే ప్రదేశం. ఇప్పుడైతే వాటర్ లేదు, ఆ తెప్పోత్సవాలు జరిగే సమయంలో ఇక్కడ వేస్తారు. ఆ పుష్కరిణి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం. యోగా చేసేవాళ్ళు యోగా చేస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే చూడడానికి ఈ ఉదయం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఇది ఉదయం పూట 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే చేస్తుంటారు. ఇంకా సాయంత్రం వచ్చి అక్కడ ముందు చూపాను కదా రామచంద్ర పుష్కరిణి వేదిక, అక్కడ హరికథ కాలక్షేపం ఇంకా దైవ సంబంధిత కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. విశేషించి కోటి దీపారోచన, వైకుంఠ దర్శనం టికెట్లు అలాంటివి ఇక్కడే కనెక్ట్ చేస్తారు, ఇక్కడే ఇస్తారు ఈ ప్రదేశంలో. కాబట్టి మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా ఒకసారి చూడాలి. చూసి ఆ ప్రకృతిలో కొద్దిసేపు పొల్యూషన్ వాతావరణం లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఆ చెట్ల మధ్యలో చక్కటి చల్లటి గాలి పీలుస్తూ ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను. చిన్న పిల్లల్ని తీసుకొని అలా 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 పిల్లలు ఆడుకునేటువంటి ప్రదేశానికి వెళ్తూ ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆనందం పొందడం చూడండి.
ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అమర్.